హాయ్ గాయ్స్, నేను చావా మూవీ చూశాను. చాలా బాగుంది. ఇట్స్ ఎమోషనల్ స్టోరీ అండ్ వికీ కౌశల్ యాక్టింగ్ సూపర్, మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ తెప్పించాయి. Um, ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అంటే ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ కొడుకైన సంభాజీ మహారాజ్ గురించి ఒరిజినల్ స్టోరీ, బయోపిక్. వికీ కౌశల్ యాక్టింగ్ సూపర్ అండ్ ఈజ్ లాస్ట్ 1 అవర్ ఎమోషనల్ అండ్ యాక్టింగ్, కొరియోగ్రఫీ, కొరియోగ్రఫీ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. సంభాజీ మహారాజ్ ఏ విధంగా ఫైట్స్, యుద్ధాలు ఏ విధంగా చేశాడు, వాళ్ళ డాడీ ఛత్రపతి యుద్ధాల గురించి ఈ మూవీ మెయిన్ తీశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్గా ఉంది. అండ్ ఆల్సో అక్షయ్ ఖన్నా, ఈయన ఔరంగజేబు పాత్రలో చేశాడు, చాలా సూపర్గా చేశాడు. రష్మిక మందన ఈమె యాక్టింగ్ స్కోప్ బాగుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. ఇట్స్ ఏ గుడ్ మూవీ. పాజిటివ్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆల్సో బీజిఎం, వికీ కౌశల్ యాక్టింగ్, లాస్ట్ 1 అవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా స్లోగా వెళ్తుంది అండ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొంతమందికి తెలుసు, స్టోరీ గురించి తెలుసు, ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, మహారాజ్ గురించి తెలుసు, ఆయన వాళ్ళ గురించి చాలా మొత్తం తెలుసు. ఆ విధంగా డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది కానీ బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ 1 అవర్ ఫైటింగ్, వార్ సీన్స్ కానీ, వారి కొరియోగ్రఫీ కానీ, చాలా ఆ ఎమోషన్స్ క్యారీ అవుట్ చేసే విధానం వికీ కౌశల్. పక్కా ఈ సంవత్సరం వికీ కౌశల్కి నేషనల్ అవార్డు వస్తుంది. ఐ థింక్ రష్మిక మందాన గురించి చెప్పాలంటే ఆమె తగ్గట్టు క్యారెక్టర్ సూపర్గా చేశారు. విజయ్ ఖన్నా గారు ఔరంగజేబ్ క్యారెక్టర్లో చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. యూ వాంట్ టు వాచ్ మస్ట్. ఇట్స్ ఏ ఇండియన్ మూవీ. ఐ థింక్ ఇట్స్ నాట్ పాన్ ఇండియా మూవీ, హిందీ ఫిలిం. దేర్ ఈజ్ నో రూరల్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఇస్ దే. తెలుగు లేదు, కన్నడ, తమిళ్ ఏవి లేవు. ఫ్యూచర్లో డబ్ చేయొచ్చు అనుకుంటా. రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు, చాలా కంబ్యాక్ మూవీ అనుకుంటా ఏఆర్ రెహమాన్ గారికి. ఇట్స్ ఏ బీజిఎం సూపర్ అండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. డైరెక్టర్ గారు లక్ష్మణ్ చాలా బాగా తీశారు. చాలా సినిమాలు తీశారు కానీ అన్నీ డిఫరెంట్ స్టోరీస్. బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లాస్ట్ 40 minutes ఎమోషనల్ అయిపోయాను. లిటరలీ ఐ గూస్ బంప్స్ వెన్ ఐ లాస్ట్ 45 minutes. మీరు చూడండి. ఐ కాంట్ రివ్యూ. 5కి 4 ఇస్తాను. ఈ మూవీ చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి. హిందీ లాంగ్వేజ్ మీకు వస్తే. నేనైతే హిందీ లాంగ్వేజ్లో చూశాను, నాకు అర్థమవుతుంది. బట్ నేను మాట్లాడలేను, ఎందుకో చూశాను. కానీ ఈ మూవీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.